రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ అందరికీ తెలిసిందే కదండి. హారతి ఇస్తారంటారు. అక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర అయితే వినాయకుడిని పసుపు తాడులతో వినాయకుడిని అయితే చేశారు. దేవుడిని నిలబెట్టారు. గణపతి నవరాత్రుల్లో పసుపు తాడులతో చేసిన గణపతిని అయితే నిలబెట్టారు. చూడడానికి అయితే జనాలు చాలా మంది ఉన్నారు. మేము 3వ రోజునైతే 4వ రోజున వెళ్ళామండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఒక్కసారి మనం అంటే డీప్గా చూస్తే కానీ అవి మనకి తాడులు అని తెలియవు అనమాట. దూరం నుంచి చూస్తే పసుపుతో చేసిన గణపతిలా కనిపిస్తాడు. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర నిలబెట్టిన ప్రతి విగ్రహం ఎక్కడికక్కడ భక్తులకి స్పాన్సర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కాయిన్స్తో చేసిన, పెన్నులతో చేసిన, గాజులతో చేసిన ఇలా ఈసారి అందరూ ఆ విధంగానే చేస్తున్నారు. దర్శనం అయింది. ప్రసాదం కూడా తీసుకున్నాము. మనకి దేవుడి ప్రసాదం అంటే అదో రకం టేస్ట్ వస్తుందండి. ఆ టేస్ట్ ఏదో మనం ఆస్వాదించాలి కదా. మా ఇంట్లో దేవుడి కూడా ఈ విధంగా నిమజ్జనం. నేను వీడియో పెట్టడం లేట్ అండి, నిజంగాను బద్ధకం. మా ఇంట్లో ఈ విధంగా ఈ వీడియో అయితే నేను నిమజ్జనం చేసిన 3వ రోజుకో 4వ రోజుకో వీడియో అయితే పెట్టడం జరిగింది. మా ఇంట్లో జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ నేను కూడా 3 సార్లు దేవుడిని ఈ విధంగా అయితే నిమజ్జనం చేశానండి. ఇది మొక్కలు తులసమ్మలు అయినా సరే మట్టి అయితే ఇలాగా మొత్తం